నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి జగన్ పర్యటనల పేరుతో రాద్ధాంతం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ని సమస్యలు సృష్టిస్తున్నారు. మరి ఒక మాజీ సీఎం నుండి ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మనతో విశ్లేషించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. మాట్లాడితే పర్యటనలు, అది కూడా పోనీ ఏ ఇబ్బందులు ఉన్నవాళ్ళు కాదు, గంజాయి బ్యాచ్ కొట్టారనో లేకపోతే జైల్లో ఉన్న పరామర్శించడానికనో ఓ 10 మందితోనో 10-15 మందితోనో వెళ్తే ఓకే. పోలీసులు కూడా 100 మంది వరకు పర్మిషన్ ఇచ్చినా లేదు, నేను వేలాది మందితో మంది మార్బలంతో వెళ్తాను, నేను ఇలాంటి పర్యటనలు చేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందన్నది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాటలు. గత పర్యటనలు చూస్తే మనకు అదే కనిపించింది. రీసెంట్గా పర్యటనలో జనం ఇబ్బంది పడటంతో పాటు సొంత కార్యకర్త కూడా చనిపోయారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఈ పర్యటనని? జగన్ గారు కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా చిత్తూరు జైల్లో ఉన్నటువంటి తన మిత్రుని చూడటానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినటువంటి సంఘటనలు ప్రజలు మర్చిపోలేదండి. మరి ఆయన గారి కొడుగ్గా, ఆయనకంటే అగ్రెసివ్గా, ఆయనకంటే ఆ టైప్ ఆఫ్ వ్యక్తుల్ని దగ్గరకు తీసి పబ్లిక్గానే భుజం మీద చేసి తిరిగేటువంటి వ్యక్తి కాబట్టి ఈయన అలా చేయటంలో పెద్ద విశేషం లేదు, ఆశ్చర్యం లేదు. కానీ నేనేమంటానంటే లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు, దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి. ఇప్పుడు వారేం చేస్తారంటే నేను చాలా గొప్పవాడిని, వీరుణ్ణి, సూర్యుడిని, నా సంగతి ఏంటో చూపిస్తా, అందుకే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి చూపించాలి కాబట్టి ఏదో అంటాడు. అల్లరి మూకలు దాన్ని అవకాశంగా తీసుకుని ఆయన చెప్పాడా చెప్పలేదా అనేది పక్కన పెట్టేస్తే ఈ అవకాశాన్ని తీసుకుని ఏదో చేయటానికి గలాటాలు సృష్టించడానికి ప్రయత్నిస్తాయి. ఈ పర్యటనలకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏ మేరకు ఇచ్చారు, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అక్కడ భద్రతా వైఫల్యం, తర్వాత పోలీసుల యొక్క వైఫల్యం కనపడుతుంది. ఎందుకంటే నాకు తెలిసి మొన్న సింగయ్య చచ్చిపోయినప్పుడు పర్మిషన్ 100 మందికే ఇచ్చన్నారు. 100 మంది కంటే ఎక్కువ ఎందుకు ఎలవ్ చేశారండి? ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఆ తప్పు ఎవరిది? ఒకవేళ నిజమే ఎక్కువ మంది వచ్చారు, మీరు ప్రొటెక్షన్ చేసుకోవడానికి అక్కడ ఎవరినైనా పిలిపించుకోవాలి కదా, వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఆ యొక్క వీళ్ళు నియమ నిబంధనలను వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అక్కడ పోలీసులదే కదా. మరి దాన్ని ప్రశ్నించిన ఆ ఏరియా ఎమ్మెల్యే కానీ, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ, మరి అక్కడ ఎస్పీ గారు కానీ మరి వారు ఏం చేస్తున్నారో తెలియదు. మనం మాట్లాడుకోవటం వల్ల ఊరికే విశ్లేషణ జరుపుకుంటాం, ప్రజలకి మన యొక్క సందేశం అందుతుందో తప్ప అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుండాలంటే అక్కడ లోకల్ మంత్రి, ఎమ్మెల్యే, ఎస్పీ గారు కలిసి మాట్లాడుకుని జరిగిన వైఫల్యాన్ని మరోసారి జరగకుండా చూసుకోవాలి అనేది ఒకటి చేయాలి. ఇంకోటి ఏంటంటే అసలు జరగకుండా ఉండటానికి ఆయన వస్తే ఇలా చేస్తాడని మనకు తెలుసు కాబట్టి ముందుగా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ఆయన 500 మందిని తెచ్చినా 600 మంది తెచ్చినా నిలువరించడానికి సరిపడా మీరు ఇంటెలిజెన్స్ ద్వారా, మనకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా వీళ్ళు ఏమనుకుంటారో మనకు అర్థమైపోతుంది కదా. అట్లా అర్థం చేసుకోలేకపోతే వైఫల్యం కూడా మందే కదా. కాబట్టి ఏమంటానంటే నేను అక్కడ ఆ అధికారానికి బ్యూరోక్రాట్స్కి మధ్యలో కొద్దిగా అంతరం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆ గ్యాప్ను పూరించవలసిన అవసరం మన మీదే ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పోలీసులు వైఫల్యం అని అంటున్నారు కదా. సరే, ఆ పర్స్పెక్షన్లో ఆలోచించిన అంటే పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన బెదిరింపులకి గురి చేస్తున్నారు. ఆ బెదిరింపులకు భయపడుతున్నారు అనుకోవాలా, లేకపోతే గత ప్రభుత్వం తాలూకు వాసనలు ఇంకా పోలేదా, అరే అప్పుడు చేసాడు కదా అని సానుభూతి ఏమన్నా ఉందంటారా? ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం గట్టిగా ఆజ్ఞాపిస్తే అందుకు తగిన సమర్థుడైన అధికారిని అక్కడ నియమిస్తే దానికి తగినట్టుగా మనకి అవుట్పుట్ వస్తుందండి. అలా కాకుండా ఏదో నామినల్గా జాగ్రత్త చూడండి, ఇలా చేయండి అని ఏదో చూసి చూడనట్టుంటే పై అధికారులు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు, కింద అధికారులు సిఐఓ, ఎస్ఐఓ, బిలో డిఎస్పీ ఉంటే అంత ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోలేరు. ఎందుకంటే మాజీ మంత్రులు ఉంటారు, వాళ్ళు ప్రోటోకాల్ ఉంటుంది, మళ్ళీ లేనిపోని గొడవలు మనకి ఎందుకని చూసి చూడనట్టు వదిలేస్తున్నారండి. దాన్ని కంట్రోల్ చేయవలసిన వైఫల్యం అనేకంటే కూడా అక్కడ కొంచెం వీళ్ళు దాన్ని ఏమనొచ్చు అంటే
భయపడటం కానీ లేకపోతే మనం రిస్క్ తీసుకోవటం ఎందుకు, మళ్ళీ ఏదన్నా తేడా వస్తే మన సస్పెండ్ చేస్తారు, మన మీద ఎలిగేషన్స్ అందుకని మనం కొంచెం ఈ విషయాలకి దూరంగా ఉందాం, వాళ్ళు పోట్లాడుకుంటే మధ్యలో మనం దూరటం ఎందుకు అనే ఫీలింగ్స్ అధికారుల్లో ఇవాళ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పదే పదే మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం అనే భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి సహజంగా మానవ మాత్రుడు ఎవడైనా మంచివాడు భయపడతాడు. వాళ్ళు ఏం దుర్మార్గులు కాదు కదా, ఏదో బ్రతుకు తెరువు కోసం పోలీస్ శాసనం వేసుకుని టోపీ పెట్టుకుని కాకి డ్రెస్ వేసుకున్నారు తప్ప వాళ్ళు ఏం రౌడీలు కాదు, లేకపోతే భయంకరమైన వస్తాదులేం కాదు, వాళ్ళు సామాన్యమైన మనుషులే. కాకపోతే డ్రెస్ ఉంది కాబట్టి డ్రెస్కి ప్రజలు విలువిస్తారు కాబట్టి సామాన్యుడి విషయంలో వాళ్ళు గట్టిగానే వ్యవహరిస్తున్నారు. వీళ్ళు మాజీ మంత్రులు, మాజీ సీఎం, వాళ్ళకి భద్రతా కవచాలు కూడా ఉంటాయి. వాళ్ళు కాకుండా ఈ అల్లరి మోకలు ఎలాగూ అనుసరిస్తూ ఉంటాయి. వాళ్ళకి కావాలని కొంత గుర్తింపు తెచ్చుకోవడానికి, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ అందరికీ ఆ గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఇలా చేసే అవకాశాలు ఉంటాయని ముందుగా ఊహించి భద్రత కాదు, దానికి నిలువరించలేనటువంటి వ్యవస్థని తయారు చేయలేనటువంటి పై అధికారులది. కింద అధికారులు అంటానికి ఏం లేదు. ఒక ఎస్ఐఓ ఒక సిఐఓ ఆ స్థాయి వాళ్ళని ఆపలేరండి. ఎందుకంటే ఒకవేళ వెళ్ళినా కూడా తోసేస్తారు. వాళ్ళు తోసేసినప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. అంతకు మించి వాళ్ళని అరెస్ట్ చేద్దాం, లేకపోతే వాళ్ళని ఏదైనా కొడదాం, లాఠీ చార్జ్ చేద్దాం అంటే ఆ ఆర్డర్ ఇచ్చే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. అది మళ్ళీ వాళ్ళు ఇవ్వాలి, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు ఇవ్వాల్సినప్పుడు మరి వీళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారు? అక్కడ దాకా వెళ్ళి తన్నులు తింటాం ఎందుకని చెప్పి దూరంగా నిలబడిపోతారు. అలా కాకుండా ఈ విషయంలో మినిమం అక్కడ డిఎస్పీ కానీ అడిషనల్ ఎస్పీ కానీ ఉండి ఒక మంచి పకడ్బందీగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిలువరించి బ్యారికేడ్స్ కనుక ఏర్పాటు చేస్తే 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, 150 మంది వరకు ఏమైనా పోనీ కావాలంటే. కానీ మరీ 500-600 మందికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్యారికేడ్స్ ఇసిరేస్తే కూడా పట్టించుకోలేదు, ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదంటే అది నేను ఆయన గారిని ఏమనను, అక్కడున్న అధికారులను కానీ లేకపోతే ఈ ఆ అధికారులని అక్కడ జిల్లా మంత్రి గారిని కానీ ఆ విషయంలో వాళ్ళనే మనం తప్పు పట్టాలి. ఎందుకంటే జరిగింది సరే, వాళ్ళు ఏదో చేశారు, మీరేం చేశారు? ప్రతిచర్య ఉండాలి కదా, చర్యకి ప్రతిచర్య ఉండాలి. మేము ఇచ్చిన పర్మిషన్ ఇది, మీ పేపర్ చూసి. ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు స్టూల్ పీకేశారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. మీకు 100 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, మీకు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చాను అంతమందే ఉండాలనేవాళ్ళు, మిగతా వాళ్ళు పక్కకు లాగేసేవాళ్ళు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అలాగా? ఆ వైఫల్యం ఎవరిది? వాళ్ళు ఏమైతే అన్నారో అలాంటివే చేయండి. మీరు అప్పుడు అలా చేశారు కదా, మేము అదే చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ చేయట్లేదు. నిబంధనల ప్రకారం మీకు ఇచ్చిన పర్మిషన్ ఇదిగో 100 మంది, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు 100 మందిని తీసుకెళ్ళండి, కావాలంటే ఇంకో 10 మందిని అదనంగా తీసుకెళ్ళండి, కానీ అంతకు మించి వెళ్ళటానికి వీల్లేదు. ఈ 110 మంది పేర్లు మా దగ్గర ఉండాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు మాకు ఇవ్వండి. వీళ్ళు ఏ అల్లరి చేసినా, ఎటువంటి ఆస్తి నష్టం చేసినా, ఎటువంటి విధ్వంస కార్యక్రమాలు చేసినప్పటికీ బాధ్యత మీదే అని అన్నారా ఎవరైనా? అనకపోయినా కూడా బాధ్యత ఉంటుంది. మరి ఆ మేరకు చర్యలు తీసుకున్నారండి. ఓకే, ఒక మనిషిని తొక్కించి పక్కకి లాగేసి వెళ్ళిపోతే కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. మరి దాన్ని మనం ఎలా చూడాలి? వాళ్ళ యొక్క బలం అనుకోవటానికి లేదు, మన బలహీనతగా భావించాలి. ఆ బలహీనతని మనం సవరించుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది సార్. సరే, ఒక్కసారి అలా కాసేపుని ప్రభుత్వ యంత్రాంగం గురించి పక్కన పెడితే, మరి జగన్మోహన్ రెడ్డి అయినా ఒక మాజీ సీఎంగా చేసిన వ్యక్తి మనం ఇంత వేలాది మందిగా వెళ్ళి ఒక న్యూసెన్స్ లాంటిది క్రియేట్ చేస్తే అక్కడ జనం ఇబ్బంది పడతారో, లేకపోతే దేని చూపించుకోవాలంటే నా వెనకాల ఇంత బలం ఉందనా, సైన్యం ఉందనా? 2029కి నిజంగా ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇలా దౌర్జన్యాలు తొక్కించుకోవడం వెళ్ళిపోవడం చూస్తే జనం హర్షిస్తారా? అసలు ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారా? దేనికి సంకేతం ఇదంతా? అసలు ఇంతమంది ర్యాలీ కావాలన్నా ప్రతిదీ ఆయనకి గుర్తింపు కావాలండి. ప్రభుత్వంలో ఉన్నవాడి మీద అధికారం లేకపోయినా నేను ఎలా జులుం చేస్తున్నానో చూడండి, నాకు ఓటేయకపోతే జాగ్రత్త అని కూడా ఓటేయించుకునే అవకాశాలు. అంటే బెదిరిస్తే జనం బెదిరిపోయే సిచ్యువేషన్ ఇప్పుడు ఉందంటారా? సామాన్యుడు దడుస్తాడండి. ఇప్పుడు ఎందుకంటే ఊర్లో ఒక్క రౌడీ ఉంటాడండి, వాడు బజార్లో వెళ్తే ఎవడరా డ్యామ్ డోమ్ అంటాడు, వాడికి దడుస్తారు. ఇప్పుడు ఒక 25-30 వేల మంది జనాభా ఉన్న ఊరిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అందులో ఒక 5-6 పోలీసులే ఉంటారు. మొత్తం 15-20 మంది ఉన్నప్పటికీ ఒకడు కోర్టుకు వెళ్తాడు, ఒకటి సెలవులో ఉంటాడు, ఒకడు సెంట్రీ డ్యూటీ చేస్తుంటారు, ఒకడు రైటర్ ఉంటాడు. ఇలా ఉన్నప్పటికీ ఒక 5-6 ఊళ్ళోకి వెళ్తారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? సామాన్యుడు వాళ్ళు చెప్పినట్టు వింటారు.
వీళ్ళు ఏంటంటే ఈ అల్లరి బ్యాచ్ మాత్రం వాళ్ళు చెప్పింది వినరు, వాళ్ళకి వీళ్ళే దడుస్తారు, ఎందుకని వీళ్ళు సరిపెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, ఎవరైతే ఈ అల్లర్లు చేస్తున్నారో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళకి శిక్షకి కోర్టుకు పంపించాలి, వాళ్ళకి ఏం చేయాలో ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. ఒకవేళ ప్రభుత్వ యంత్రాంగం అక్కడ కొద్దిగా ఏదన్నా వెనక ముందు ఆడుతుంటే దాన్ని అక్కడ లోకల్ మంత్రి గారు, ఆ అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఆ ప్రతిపక్షాలను కూడా పిలిచి మరి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఇలా ఉంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది కదా అని చెప్పి మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఆమోదయోగ్యమైనటువంటి పని చేయవలసిన అవసరం ఉంది. అట్లా చేయకపోవటం వల్ల ఈయన ఇంకా అది నా బలం అనుకుంటున్నాడు. ఇది వాస్తవంగా మన మంచితనం కావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏమోలే చేస్తే చేసేళ్ళని చూసి చూడనట్టుగా తలకాయించుకెళ్ళిపోతే బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అలా అణిచివేస్తే అది కక్ష సాధింపు చర్య అనుకుంటారని భయపడుతుందంటారా? కరెక్ట్గా అదే జరుగుతుందండి. వాస్తవం ఇది. మీరు చెప్పిన మాట అక్షరాల 100% కరెక్ట్. ఎందుకంటే ఏమైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ అనవసరంగా మన మీద అసంతృప్తి, వాళ్ళ మీద సానుభూతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఇప్పుడున్న ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంటారేమో అని కొద్దిగా వాళ్ళు సాత్సారం ప్రకటిస్తున్నారు. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ బలహీనతగాను వాళ్ళ బలంగాను ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది సరే, 1-2 విషయాల్లో వదిలేసినప్పటికీ మరీ శృతి మించినప్పుడు మాత్రం దాన్ని కంట్రోల్ చేయలేకపోతే అది వైఫల్యం కింద మారే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు బలహీనతగానో మంచితనంగానో భావించుతారు ప్రజలు, కానీ అది 1-2 సార్లకు మించి ముందుకెళ్తే అది వీళ్ళ బలహీనతగాను వాళ్ళకి బలం కింద మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాని మీద ఇప్పటికైనా పకడ్బందీ చర్యలు ఇది పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళి మరి ఏం చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఎక్కువ చేస్తే కూడా ఆయనతో మళ్ళీ చికాకు. కాబట్టి మరి మమ్మల్ని చూసి చూడనట్టు ఉండమంటారా, దీని మీద కరెక్ట్గా చర్యలు తీసుకోమంటారా, అడిగి చేయాలి. అడగకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది. అది ఎంతవరకు ఏంటనేది అందరికీ తెలిసినప్పటికీ కూడా మరి ఆయన మీద చర్య తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచించి చేయాలి కదా పెద్ద ఆయన. కాబట్టి ఆ పెద్దవాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులతో ఎంతవరకు ముందుకెళ్ళొచ్చని ప్రభుత్వం ఎంతవరకు అయితే ముందుకెళ్ళమంటుందో అంతవరకు వెళ్ళాలి. ఆ మేరకే చేస్తే బాగుంటుందండి. ఎప్పటికైనా దాని మీద తగు చర్య తీసుకోవాలని అందరూ కలిసి ఆలోచించి దీన్ని ఏం చేస్తే బాగుంటుందో అది మొదలు పెట్టకపోతే చాలా కష్టం అవుతుంది. వీళ్ళని ఇక ముందైనా ఈ పర్యటనని ఎక్కడైనా సరే కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళు ఎప్పుడొచ్చినా ఒకళ్ళిద్దరు కాకుండా ఒక 500-600 మందిని ఎక్కడెక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ పిలుస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వాళ్ళని కంట్రోల్ చేసే పోలీస్ స్టాఫ్ కూడా కావాలి. ఏదో 5 మందితో 10 మందితో అయ్యే వ్యవహారం కాదు. కనీసం 100-150 మంది అని ఉంటే కానీ వాళ్ళు నిలువలించలేరు. ఆ స్థాయిలో మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే అది కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ని సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతాం. అక్కడ సమర్థుడైన అధికారి కూడా ఉండాలి. మళ్ళీ అంతేకాకుండా అవసరానికి అక్కడ ఏదైనా ఆర్డర్ ఇవ్వడానికి కూడా కావలసినటువంటి అధికారి కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి కొడుతుంటే మళ్ళీ వీళ్ళు తిరిగి కొడటానికి కూడా అవకాశం ఉండదు అక్కడ. ఎందుకంటే లాఠీ చార్జ్ చేయాలంటే కూడా వీళ్ళు ఆర్డర్ ఇవ్వాలి. వాడు రౌడీ ఏదైనా చేయొచ్చు, అల్లరి మూకలు ఏదైనా చేస్తారు, కానీ పోలీసులకు బాధ్యత కలిగిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు లాఠీ చార్జ్ చేయాలంటే మాత్రం వెనక నుంచి ఆర్డర్ కావాలి. మరి అది డిఎస్పీ గారో లేకపోతే అక్కడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారో ఎవరో ఒకరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అధికారి కూడా అక్కడ ఉండవలసిన, ఎందుకంటే ఎలాగో ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ స్థాయి అధికారిని ఇవ్వటం తప్పేం కాదు. ఆయన భద్రత కోసమే ఇవ్వండి రేపు. ఎందుకంటే ఈ అల్లరి మూకలు ఆయనకి ఏదైనా కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆయనకి ఏదన్నా ఇదైనా కూడా మళ్ళీ ప్రభుత్వానికి మచ్చగలుగుతుంది. అందుకని ఆ విషయంలో తగు శ్రద్ధ తీసుకుని ఆయన భద్రతకు భంగం కలగకుండాను ప్రభుత్వ ప్రతిష్టను కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారుల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా మనం చూడవలసిన, అది ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆ వైపుగా మనం ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకోవాల్సిందిగా నేను అధికారులకి, అక్కడ లోకల్ మంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాను. అది ఒక మంచి సంప్రదాయం కూడా. అడ్డగోలుగా మనం వెళ్ళొద్దు, అలాగని అల్లరి మొక్కల్ని వదిలేయద్దు, ఎంకరేజ్ చేయొద్దు. అలా చేయటం వల్ల ఒక దుస్సంప్రదాయం అలవాటు అవుతుంది. ఎందుకంటే ఆయనకి చుట్టూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళే కాబట్టి ఆయన వదులుకోడు.
ఆయన అలాంటి వాళ్ళని చూస్తుంటాడు. దాన్ని మనకు అనవసరం, అది ప్రజలు చూసుకుంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయనకి వేయాలా ఇంకెవరికి వేయాలా మంచివాడు ఎవడో ఎత్తుక్కుంటారు వాళ్ళు. దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. కానీ ఇది కంట్రోల్ చేయవలసిన మాత్రం లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసే సమర్థుడైన అధికారిని నియమించడం, ఆర్డర్స్ ఇచ్చి ఆయన ఉంచడం, తగినంత సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా నిలబెట్టేంత మన ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.